యెహోవా తన ప్రజలను విడనాడువాడు కాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలను విడనాడువాడు కాడు. దేవుడు ఆయన పిల్లలను, ఆయన ప్రజలను, ఆయనను వెంబడించు వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయనను వెంబడించడం మనకు చేతనైతే చాలు. ఆయనను ఆరాధించడం మనకు ఇష్టమైతే చాలు. ఆయన ప్రజగా ఉండడానికి మనము ఒప్పుకోలు చేస్తే చాలు. ఆయన ఎన్నడూ చేయి విడవడు. మనుషులైనా చాలాసార్లు నా అనుకునేవారు విడిచిపెట్టిన సందర్భాలు, మనవారే నా అనుకునేవారే మనలను విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నాడు, నేను నరుడను కాను, నేను మీ వంటి వాడను కాను. అంటే మనము మన వారిని కూడా చేయి విడిచిపెట్టే పరిస్థితి. దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ప్రజలను ఆయన విడిచిపెట్టడు. మనము కూడా అట్టి నీతి కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. నీవు నీ ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవు. ఇంత మంచి దేవునికి మమ్మలను పిల్లలుగా చేసుకున్నారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలుగా మేము వెంబడిస్తూ మిమ్ములను ఆధారము చేసుకుని మీపై ఆనుకొని నడిచినప్పుడు మీరెంత మా ఎడల విశ్వాస్యత, మా ఎడల ఎంత మంచి మనసు కలిగి ఎంత నీతిగా మమ్మలను కాపాడుతున్నారో అట్టి నీతిని మేము కూడా కలిగి ఉండటానికి కృప దయచేయండి. మా దేవునిగా మిమ్మలను కలిగిన మేము ఎన్నడూ మీ మార్గములను విడిచిపెట్టక మీ త్రోవలందు నడుచుకునే భాగ్యమును, మీరు ఏ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నారో అట్టి మార్గాలలో మేము నడుచుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. నా దేవుడవు నీవే అంటూ కూడా అనేక సార్లు నీవెవరో ఎరుగను అన్నట్టు ప్రవర్తించిన ఈ మనుష్యుల తీరును చూస్తూ కూడా నా ప్రజలను నేను విడిచిపెట్టను అని వాగ్దానం చేశావయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. వాగ్దానపూరితమైన మార్గాలలో నీ పిల్లలను నడిపించుచున్నందుకై స్తోత్రం. ఎందరైతే చేయి విడిచిపెట్టబడి ఉన్నాను అనే భయముతో, బాధతో, వేదనతో ఉన్నారో మీరు ధైర్యం నింపారయ్యా, నేను నిన్ను విడువను అని. అవును తండ్రి, నీ పిల్లలను చేయి పట్టి నడిపించుచున్నందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, చేయి పట్టి నడిపించండి. నేను విడువను అని వాగ్దానం చేసిన దేవుడవయ్యా, ధైర్యము నింపండి, కృపతో నింపండి. మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని నీవు నమ్మితే ఆయన నిన్ను ఎన్నడూ విడనాడు వాడు కాడు. ఆమేన్.